ఇక్కడ తులారాశి వాళ్ళకి శతభిష నక్షత్రం అన్నది ఘాతు నక్షత్రం, ఆపోజిట్ నక్షత్రం. ఈ నక్షత్రం గల వాళ్ళతో కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. అనగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రాశికే ఘాతు నక్షత్రం, శతభిష నక్షత్రం, ఇది కుంభరాశిలో ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులు అయ్యారనుకోండి, వీళ్ళు ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకుల్ని వివాహమే చేసుకోకూడదు. చేసుకున్నట్టయితే జీవితంలో చాలా భయంకరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే భయంకరమైనటువంటి ప్రాణ నష్టాలే, ఒకరి పట్ల ఒకరికి నష్టం జరిగే అంత సమస్యలు ఉంటాయి. లేదా విడిపోయే అవకాశం, లేదా నిత్యం గొడవలు, ఇటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి అందుకు ఈ సమస్యలు, ఈ బాధలు మనం పడలేం. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. అయితే గురువు గారు, ఇక్కడ మీరు చెప్తుంది శాస్త్ర ప్రకారంగా కనుక ఒక మ్యారిటల్ లైఫ్ కానీ లేదా వృత్తిపరంగా ఒక ఇద్దరు కలిసి ప్రయాణం సాగించాలంటే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు జరిగేటువంటి ప్రేమ వివాహాల్లో అవన్నీ లాస్ట్ అయిపోతూ ఉన్నాయి. సో అలాంటి వారికి పరిహారాలు ఏమన్నా ఉంటాయా? ఒకవేళ ఇలాంటి ఘాతు నక్షత్రాలు లేదా ఘాతు రాశులు కలిసి ప్రయాణం చేయడం ఎంతవరకు సాధ్యం అంటే? ఇవన్నీ కూడా ఎవరికైనా సరే మొదటిగా అర్థం కాదు, తెలియదు. పోను 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 కాలమే నిర్ణయిస్తుంది అంటాం కదా. మనము మీరు అన్నట్టుగా జర్నీ చేయడంలో ఇవన్నీ బయటపడతాయి. అంటే ఒకరి యొక్క లక్షణాలు, ఒకరి యొక్క తత్వాలు, ఒకరివి అన్నీ బయటపడుతుంటాయి. అప్పుడు అర్థమవుతుంది, ఓ వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళని మనము ఎందుకు ఫ్రెండ్షిప్ చేసాము, లేదంటే ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు వివాహం చేసుకున్నాము, లేదంటే నష్టపోయిన తర్వాత, సమస్య ఏదైనా వచ్చిన తర్వాత వీళ్ళతో ఎందుకు మనము బిజినెస్ పార్ట్నర్షిప్గా కలుపుకొని చేసాము, ఎందుకు వీళ్ళని కలుపుకొని మనం వ్యాపారం చేసాము, తప్పు చేశానని చెప్పేసి తర్వాత అనుకోవడం, అదే అనుభవం. ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసినటివి శాసనాలు. అంటే ప్రతిదానికి ఇప్పుడు మనం చెప్పేది అన్ని రకాలుగా, అన్ని విధాలుగా నిర్ధారణ చేసి ఇది శాసనం అని చెప్పేసి ప్రకృతి సాక్షిగా అనుభవపూర్వకంగా మనం అన్నీ కూడా చూసి తెలియచేసేది. ఇప్పుడు మనం గురువారం ఒకటి ఘాతువారం అని చెప్పాం. ఇంకా జీవితాంతం కూడా వాళ్ళకి ఘాతువారం గురువారమే. ఈ గురువారం తప్ప ఆదివారం చేసుకోవచ్చు, సోమవారం చేసుకోవచ్చు, మంగళవారం చేసుకోవచ్చు, బుధవారం చేసుకోవచ్చు, శుక్రవారం కూడా చేసుకోవచ్చు, శనివారం కూడా చేసుకోవచ్చు. శనివారం అనేది వీళ్ళకు శుభవారమే, ఎవరికి? తులారాశి వాళ్ళకి. అలా ప్రతిదీ కూడా అంతే. అలానే గురువు గారు, మరి ఈ రాశి సంబంధించినటువంటి వారు ఏ దైవాన్ని ప్రార్థించినట్లయితే వారికి ఇంకా మరిన్ని శుభాలు చేకూరుతాయి అంటారు? వారికి కూడా స్పెసిఫిక్ భగవంతుడు ఉంటారా ఆ రాశికి సంబంధించి? వాస్తవం. మీరు అడిగినట్టుగా తులారాశి వాళ్ళు ఎక్కువ శాతంగా చిత్తా నక్షత్ర జాతకులు, లేదంటే విశాఖ నక్షత్ర జాతకులు అనుకోండి, లేదా స్వాతి నక్షత్ర జాతకులైనా సరే, వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదా నాగారాధన, ఇది సాయంత్ర సమయంలో చేసినట్టయితే చక్కగా వీళ్ళ కోరినదల్లా నెరవేరుతుంది. చక్కగా వీళ్లకు అన్నీ కూడా కలిసి వస్తాయి. అది కూడా సాయంత్ర సమయంలో మాత్రమే వీళ్ళు నాగారాధన అంటే నాగదేవతలను పూజించడం, లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చక్కగా వీళ్లకు కలిసి వస్తుంది. విశేషంగా కూడా కలిసి వస్తుంది. అది కూడా మనకి ఏంటంటే వాళ్ళకు వారం పెట్టుకొని చేయడమా. ఇందాక మనం దేవుణ్ణి పూజించడానికి ఘాతు వారంతో సంబంధం లేదు. గురువారం అనేది ఈ విషయంలో అప్లికబుల్ కాదు. అవును, దేవుణ్ణి పూజించడానికి వారంతో అక్కర్లేదు. మళ్ళీ ఏదైనా ఒక ప్రత్యేకంగా వ్రతం చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు గురువారం కాకుండా మిగిలిన రోజులు చేసుకోవచ్చు.